హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే మనకి కలర్ కరెక్షన్ అన్నీ అలా చేసినప్పటికీ ఈ కింద ఐ బ్యాగ్స్ అనేవి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొన్నిసార్లు. చాలామంది చాలా మెథడ్స్లో తీస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనకి ఏఐ కూడా వచ్చింది. సో ఏఐతో కూడా రిమూవ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మాన్యువల్గా కూడా ఒక మెథడ్తో కూడా చేస్తారు కొంతమంది. సో ఆ మెథడ్ ఏంటనేది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ ఏఐతో చూద్దాం, దాని తర్వాత ఆ మెథడ్ చూద్దాం. జనరేటివ్ ఫిల్. చూడండి, ఒక 3 శాంపిల్స్ అయితే మనకు వచ్చాయి. బట్ ఇది కొంచెం పర్లా, కానీ ఇది వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కొంచెం అయినా చేంజ్ అయ్యేలా, అంటే ఇది నాది కాదు అనే ఫీలింగ్ కలిగేలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకు కొంతమంది దీన్ని ప్రిఫర్ చేయరు ఏఐతో ఈ ఐస్కి సంబంధించిన చేంజెస్. ఎందుకంటే ఐస్ అనేది మన ఫేస్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్ కనిపించినా ఫేస్ మొత్తానికే ఏదో డిఫరెన్స్ ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది. సో అది ఏఐతో వచ్చింది. ఇప్పుడు మాన్యువల్గా అంటే ఒక మెథడ్, ఇందులో ఒక మెథడ్ చూపిస్తాను. ఇంకా 2-3 మెథడ్స్ ఉంటాయి. సో అది తర్వాత వీడియోస్లో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఓకే, ఇది ఒక మెథడ్ అనమాట. సో ఎలా అంటే డార్క్ స్పాట్ ఎక్కడైతే ఉందో అది మనం సెలెక్ట్ చేయండి ఇలా. అలాగే ఇక్కడ కూడా ఈ విధంగా. ఓకే, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి ఫెదర్ డైరెక్ట్గా ఇస్తే మనకి ఏ లెవెల్ ఆఫ్ ఫెదర్ పనిచేస్తుందో తెలియదు. అలాగే ఒక న్యూ లేయర్ కూడా తీసుకోండి. ఇక్కడ డైరెక్ట్ ఈ ఇమేజ్ మీద చేయకూడదు మనం. ఒక న్యూ లేయర్ తీసుకున్నాక మీకు కీబోర్డ్లో క్యూ ప్రెస్ చేయండి. ఓకే, ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఏంటంటే మన బ్లర్లో గాసియన్ బ్లర్. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏ లెవెల్లో ఆ ఫెదర్ అనేది వర్క్ అవుతుంది అనేది. ఓకే, నేను ఏం చేస్తానంటే కొంచెం స్మూత్గా సాఫ్ట్గా ఉండేటట్టు ఎడ్జెస్ అనేవి ఇలా ఒక అరౌండ్ 15 పెడుతున్నాను నేను, లేదా 12. ఒక 12 దగ్గర ఓకే అంటున్నా. అయిన తర్వాత మళ్ళీ క్యూ ప్రెస్ చేసేయండి, సెలెక్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు బ్రష్ టూల్ తీసుకోండి. కామన్గా మీ దగ్గర ఉండే బ్రష్ టూల్ సాఫ్ట్ రౌండ్ బ్రష్ అనమాట. టోటల్గా ఏదైనా సరే తీసుకోవచ్చు. సాఫ్ట్ రౌండ్ బ్రష్, హార్డ్నెస్ 0 సాఫ్ట్ రౌండ్ అంటే. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ మీరు పెయింట్ చేయాలి, కానీ డైరెక్ట్ పెయింట్ చేయకూడదు. ఇక్కడ ముందు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా, సో దీన్ని లైట్ అండ్ మోడ్లో పెట్టండి. అలాగే ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకోండి. ఇక్కడ ఫ్లో అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది, మనకి ఎక్కువ వస్తుంది. సో అదంత ఎక్కువ రాకుండా ఒక 10%కి పెట్టేసేయండి. సో ఎలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం పెయింట్ చేయాలి. మనం ఎక్కడైతే సెలెక్షన్ ఇచ్చామో అక్కడ మాత్రమే అది పెయింట్ అవుతుంది. సో అక్కడ పెయింట్ అయితే ఆ విధంగా అయింది. ఇప్పుడు చూస్తే ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఓకే, ఇప్పుడు టోటల్గా ఇవి రెండు కలిపి మెర్జ్ చేసేస్తా. Ctrl+Shift+Alt+E. ఇప్పుడు మీరు దీనికి కలర్ బ్యాలెన్స్ చేసినా ఏం చేసినా కామన్గా ఎలా వర్క్ చేసుకుంటారో ఆ విధంగా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక మెథడ్. న్యాచురల్గా ఉంటుంది, వేరే మనం ఏమీ ఏఐతో క్రియేట్ చేసింది అది కాదు. కామన్గా ఎలాంటి వర్క్ అని ఈ టైప్లో చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందంటే లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను.